గాయ్స్ కాలేజ్ లవ్ స్టోరీ అనుకుంటున్నారు బట్ సడన్లీ సీరియల్ కిల్లర్ ట్విస్ట్. స్ట్రీమింగ్లో రీసెంట్లీ రిలీజ్ అయిన ఐఎమ్ గాడ్ తెలుగు డబ్బుడ్ వర్షన్ వర్త్ వాచింగా లేకపోతే వేస్టా? లెట్స్ ఫైండ్ అవుట్. దిస్ మూవీ ఒరిజినల్లీ కన్నడలో రిలీజ్ అయింది. డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ బై రవి గౌడ. నవ్ ఇట్స్ అవైలబుల్ ఇన్ తెలుగు డబ్బింగ్ ఆన్ ఓటీటీ. సో తెలుగు ఆడియన్స్కి ఈజీగా వాచ్ చేయొచ్చు. సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టోరీ సింపుల్గా లవ్ స్టోరీ లాగా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ మధ్య క్యూట్ రొమాన్స్ ఉంటుంది. బట్ ఇంటర్వెల్ దగ్గర నుండి స్టోరీ కంప్లీట్గా టర్న్ అవుతుంది. మాస్క్ వేసుకొని గార్డెన్ పీల్చుకునే ఒక మిస్టీరియస్ కిల్లర్ ఎంట్రీ ఇస్తాడు. ఫ్రమ్ దేర్ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ అండ్ మైండ్ గేమ్ స్టార్ట్ అవుతాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సస్పెన్స్ ఎలిమెంట్ బాగా హ్యాండిల్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ థ్రిల్లర్ సీన్స్లో చాలా బాగా హైలైట్ అవుతుంది. హీరో పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది. ఎమోషనల్ సీన్స్లో బాగా కనెక్ట్ అవుతారు. సో ఈ మూవీకి మెయిన్ పాయింట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ సీన్స్లో చాలా బాగా హెల్ప్ చేసింది. డార్క్ లైటింగ్, షాడో షాట్స్, మాస్ క్లోజప్స్, సినిమాటోగ్రఫీ సస్పెన్స్ని బాగా ఎలివేట్ చేసింది. బట్ కొన్ని సీన్స్లో మాత్రం ఎడిటింగ్ కొంచెం టైట్గా ఉంటే ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. సో ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నాట్ ఫుల్లీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ. ఎందుకంటే ఇట్స్ ఏ సైకలాజికల్ థ్రిల్లర్ విత్ ఏ సీరియల్ కిల్లర్ థీమ్. సమ్ వైలెంట్ సీన్స్ అండ్ సమ్ ఇంటెన్స్ మూమెంట్స్, డార్క్ ఎమోషనల్ కంటెంట్, మైల్డ్ రొమాంటిక్ సీన్స్, నథింగ్ వెరీ ఎక్స్పెక్ట్. అడల్ట్ సీన్స్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. దేర్ ఆర్ నో స్ట్రాంగ్ అడల్ట్ సీన్స్. వైలెన్స్, డార్క్ థీమ్, కిల్లర్ మైండ్ సెట్ కాన్సెప్ట్. ఒకవేళ మీరు కిడ్స్తో ఎల్డర్స్తో కంఫర్ట్ అయితే చూడొచ్చు. ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. రొమాన్స్ పార్ట్ కొంచెం లెంతీగా ఫీల్ అవ్వచ్చు. జనర్ షిఫ్ట్ సడన్గా జరగడం వల్ల అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఓటీటీలో టైం పాస్ థ్రిల్లర్ కోసం చూస్తున్నారంటే తెలుగు డబ్బుడు వర్షన్ డెఫినెట్లీగా ట్రై చేయొచ్చు. థియేటర్ ఎక్స్పీరియన్స్ కంటే స్ట్రీమింగ్లో బెటర్ అనిపిస్తుంది. బికాస్ ఎక్స్ప్లెనేషన్ మోడరేట్గా ఉంటాయి. ఓవరాల్గా ఈ మూవీ అయితే వన్ టైం వాచబుల్, వన్ టైం సైకలాజికల్ థ్రిల్లర్గా నాకు అనిపించింది. కాకపోతే కొంతమందికి నచ్చపోవచ్చు అని ఫీలింగ్. నాకైతే మాత్రం మూవీ యావరేజ్గా అనిపించింది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.